స్తోత్రం. రైతుల నీతిమంతులైతే ఆకాశ 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 మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు ఎవరండి? దేవుని యందు భయభక్తులు గలవారు, దేవునితో స్నేహం చేసిన వారు, దేవుని వెంబడించిన వారు బుద్ధిమంతులుగా జీవించినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఏ రీతిగా ప్రకాశిస్తాయో వారు కూడా రీతిగా ఉంటారని దానియేలు గ్రంథంలో మరి వాక్యం చదివిస్తుంది. మరి ఆ రీతిగా ఉండాలంటే మనము మన యొక్క సాక్ష్యము మరి ఇతరులకు పెంచేవారుగా ఉండాలి. ముందు మనం వెలిగింపబడాలి. వాక్యంలో ముందు మనం వెలిగింపబడి మరి చీకట్లో ఉన్నవారిని ఆ యొక్క వెలుగు వాక్యం అనే వెలుగులోనికి నడిపించినప్పుడు మనము సాక్ష్యం పొందుతాం. మన సాక్ష్యం మన ఇంట్లోనే కాదు, వీధిలో ఉండాలా, మరి సంఘంలో ఉండాలా, సహవాసంలో ఉండాలి మన సాక్ష్యం. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం ఆకాశంలో నక్షత్రం వల్లే మరి బుద్ధిమంతులను పోలి వెలిగింపబడతాం. ఆ రీతిగా ఉండాలని ఈ శివరదనాలు ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆమె ఈ వాక్యం దేవుడు దీవించగాక. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా సేవ విషయంలో ప్రార్థించండి. ఆమె